హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 17వ భాగం. అసలే ఫుల్ చిరాకులో ఉన్న రుద్రాక్ష్ దక్ష వేసుకున్న డ్రెస్ని పట్టించుకోకుండా పద అని చెప్పి దక్షని తీసుకుని షూటింగ్ స్పాట్కి వెళ్ళగానే కార్వాన్లోకి చేరటం ఆలస్యం. డ్రెస్ చేంజ్ చేసుకో అని ముందు ఫ్రెష్ అవ్వు, కనీసం అది కూడా తెలియదు. ఎదుటి మనిషి చెప్పేంత వరకు ప్రతి ఒక్కటి చెప్పించుకోవటమే కానీ చెప్పకుండా చేసుకోవటం తెలియదు అని విసుగ్గా అరిచి చెప్పి దక్షిణి కార్వాన్లో ఉన్న వాష్రూంలోకి పంపించేసి తన కాస్ట్యూమ్ వేసుకుంటూ రెడీ అవుతున్నాడు. తను వేసుకున్న చుడిదార్లో ఉన్న తనని తాను చూసుకున్న దక్ష ఏడుపు మొహం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేశాడు. తచ్చినోడు మళ్ళీ స్కట్టిస్తాడేమో ఏంటో నాకు ఈ బాధ. ఎప్పుడూ లేని బట్టలు వేసుకుంటూ ఎప్పుడూ లేని ఆహారం తింటూ బ్రతకాల్సి వస్తుంది. అసలు నా జీవితమే నా చేయి జారిపోయిందిలే అని అనుకొని అనుకుంటూ రుద్రాక్ష చెప్పినట్టు ఫ్రెష్ అయి వచ్చి తన డ్రెస్ కోసం కబోర్డ్ ఓపెన్ చేయగా అందులో ఒక పట్టు లైట్ వెయిట్ సింపుల్ శారీ కనిపించింది. కనీసం ఇదైనా దొరికింది. ఇది కట్టుకుందాం అనుకుని దాన్ని టచ్ చేసేలోపు భయంగా చేతిని వెనక్కి తీసుకుని, బాబోయ్ అలా ఎలా మర్చిపోయాను. ఆ రాక్షస్ గాడి పర్మిషన్ తీసుకుంటేనే కదా నేను వీడివి ఏవైనా టచ్ చేయగలను. కాదని ఇష్టానికి చేస్తే మరోసారి నన్ను దెబ్బతీస్తాడు అనుకుంటూ ఆ సారీ వదిలేసి రుద్రాక్ష దగ్గరికి వచ్చి, రాక్షస్ నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడిగింది తలదించి. తన టీషర్ట్ అండ్ షార్ట్లో ఉన్న దక్షిణ పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఏం అవసరం లేదు, ఇది బాగానే ఉంది, పద వెళ్దాం అని పైకి లేవగానే దక్ష షాక్ అయ్యి ఏంటి అంటూ గట్టిగా అరిచి, నేను వీటిల్లో బయటికి రావాలా? ఎలా కనిపిస్తున్నాను నేను మీ కంటికి? వీటిలో దేవసేన వీటిలో బయటికి వస్తే ఇంకేమైనా ఉందా? నో నెవర్. ఏదో మీ ముందుకు రావటానికి కంఫర్టబుల్గా ఉంటుందని ఈ డ్రెస్ వేసుకున్నాను, అంతేకాని నీ బట్టలు నా ఒంటి మీద ఉండాలని కాదు అని అరిచింది దక్ష. అప్పుడే కాట్రాజ్ కార్వాన్ డోర్ కొడుతూ సార్ అని చాలా లో గొంతుతో పిలిచాడు. 5 minutes లేట్గా రావటం వలన కాట్రాజ్ వాయిస్కి దక్ష వైపే సీరియస్గా చూస్తున్న రుద్రాక్ష ఒక్కో మెట్టు వినయంగా ఎక్కుతున్న కాట్రాజ్ వైపు ఒక చూపు విసిరాడు. దెబ్బకి భయపడిన కాట్రాజ్, సారీ సార్, మీరు ఇంత త్వరగా వస్తారని ఊహించలేదు. యాక్చువల్గా రాత్రి నా కళ్ళలో ఒక స్వప్న సుందరి కనిపించి పెళ్లి చేసుకో అని వెంటాడుతూనే ఉంటుంది. తర్వాత జరిగింది నీకు తెలుసు కదా. అలా అలసాటుగా నిద్రపోయిన నేను కళ్ళు తెరిచేసరికి నా అలారం ఆఫ్ అయ్యింది. టైం 7:30 అయి కనిపించింది. అంతే. గుండెలు గుభేల్మని ఎక్కడ కోపం వస్తుందో అని భయంతో కనీసం బ్రష్ కూడా చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశాను. సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ అని పూర్తిగా పైకి వచ్చాక అన్నాడు కాట్రాజ్. అది అది కూడా అని తలదించి కాట్రాజ్ని చూడగానే దక్ష ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య ఎక్కడ? అని అరిచి తనని తాను దాచుకోవటానికి కిటికీ దగ్గర ఉన్న కర్టెన్ వెనక దాక్కుంటే తన అరుపుకి తలెత్తిన కాట్రాజ్ తల మాత్రమే బయటికి పెట్టి మాట్లాడుతున్న దక్షని అయోమయంగా చూస్తూ, ఏమైంది దక్ష, ఎందుకలా దాక్కున్నావు అని అడిగాడు. ఏమీ లేదన్నయ్య, ముందు నువ్వు బయటికి వెళ్ళు అని అంటే ఇద్దరిని చేతులు కట్టుకొని చూస్తున్న రుద్ర, విల్ యూ షట్ యువర్ బ్లడీ మౌత్ ఫర్ ఎ వైల్ అని అరవటంతో ఇద్దరు నోరు మూసుకుంటే రుద్రాక్ష్ సీరియస్గా ఇద్దరి వైపు ఒక చూపు చూసి, నువ్వు 5 minutes లేట్గా వచ్చి లేట్ చేశావు కాబట్టి సో ఈరోజు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా నువ్వు ఈ సీట్లో అందరికీ కాఫీలు అందిస్తూ ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూ ఒక సెట్ బాయ్గా వర్క్ చేయాలి. పోయి నీ డ్యూటీ చేసుకోపో అని చెప్పటంతో కాట్రాజ్ షాక్ అయ్యి సార్ అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు. 5 minutes
లేట్‌కి ఏదో ఒక షూటింగ్ మొత్తం ఆగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి మరి అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చిన రుద్రాక్షని దక్ష ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే తల కొట్టుకొని, పిచ్చి దక్ష, నీ విషయంలోనే తగ్గనివాడు ఇక అన్నయ్య విషయంలో తగ్గుతాడా? పాపం అన్నయ్య బుక్కైపోయాడు అని జాలిగా కాట్రాజు వైపు చూస్తూ ఉండగానే రుద్రాక్ష్ మరోసారి బేస్ వాయిస్లో వెళ్ళు అనటమే కాట్రాజ్ ఏడుపు మొహం పెట్టుకొని, వెళ్తున్నా సార్ వెళ్తున్నా, నేనంటే మీకు బొత్తిగా మర్యాద ఇష్టం లేకుండా పోయింది, అందుకే ఇలా అడ్డమైన పనులు చేయిస్తున్నారు, ఏదో ఒక రోజు నా వాల్యూ మీరు గుర్తిస్తారు రిషి సార్, ఆ రోజు మీరే పిలిచి మరీ సారీ చెప్తారు, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సార్ అని ముక్కుచీది అన్నాడు. ఆ మాటలకి రుద్రాక్ష్ చంపేసేలా ఒక లుక్ ఇచ్చాడు. దెబ్బకి భయపడిన కాట్రాజ్, వెళ్తున్నా సార్ వెళ్తున్నా, గుడ్ మార్నింగ్ అండ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాక రుద్రాక్ష్ దక్షని బయటికి రమ్మని చెప్పి తనని ఆ రోజు మొత్తం అదే డ్రెస్లో ఉండమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సోఫాలో కూర్చోగానే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షూటింగ్కి అన్నీ రెడీ అయిపోయాయి, డైలాగ్స్ చదువుకోమని మరో పావు గంటలో రెడీ అయి రమ్మని చెప్పడంతో రుద్రాక్ష్ సరే అని చెప్పి తన డైలాగ్స్ పేపర్ చదవటంలో పడిపోయాడు. ఆఫ్టర్ 15 మినిట్స్ రుద్రాక్ష్ తన షూటింగ్ స్పాట్ వైపు వెళ్ళటానికి కార్వాన్ దిగుతుంటే వెనక నుంచి దక్ష, రుద్రాక్ష్ ప్లీజ్ నాకు చీర కట్టుకునే అవకాశం ఇవ్వు అని అడిగింది చివరిగా బ్రతిమలాడుతూ. రుద్రాక్ష్ దక్ష వైపు ఒక చూపు విసిరి, నోరు మూసుకుని నేను తిరిగి వచ్చేంత వరకు ఈ కార్వాన్లోనే నా డ్రెస్లో పడి ఏడు, కాదని తప్పించుకుందామనుకున్నావో అనుకో, చూస్తున్నావు కదా కాట్రాజ్ గాడి పరిస్థితి, అంతకంటే దారుణంగా తయారవుతుంది నీది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన షూటింగ్ స్పాట్కి వెళ్ళినవాడు తిరిగి వచ్చింది లంచ్ టైంకి. రుద్రాక్ష వచ్చేసరికి దక్ష రుద్రాక్ష డ్రెస్లోనే రుద్రాక్షకి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టింది. ఆల్రెడీ మార్నింగ్ రుద్రాక్ష చెప్పింది తన మైండ్లో పదే పదే రిపీట్ చేసుకుంటూ రుద్రాక్ష చేతుల్లో తను చిక్కుకోకూడదని. అది చూసిన రుద్రాక్ష గుడ్ అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చి సైలెంట్గా తినేసి దక్షని కూడా తినమని చెప్పి మళ్ళీ తిరిగి తన వర్క్కి వెళ్ళిపోతే సాయంత్రం వరకు బోర్గా ఆ కార్వాన్లోనే గడిపేసింది దక్ష. ముఖ్యంగా అదే బెటర్ అనిపించింది దక్షకి. ఒక రకంగా తను బయటికి వెళ్తే అందరి రూమర్స్ మధ్య తను చిక్కుకోవడమే కాకుండా రుద్రాక్షని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తనని ఇంకొందరి ముందు అవమానిస్తాడేమోనన్న భయం ఉండటంతో రుద్రాక్ష వదిలి వెళ్ళటమే బెటర్ అనుకుంది. అలా రోజులు గడుస్తూ మరో నెల రోజులు ముందుకు వెళ్ళిపోయాయి. ఈ నెల రోజుల్లో రోజుకొక పనిష్మెంట్లా రుద్రాక్ష దక్షని మానసికంగా శారీరకంగా ఎప్పటికప్పుడు బాధ పెడుతూనే ఉన్నాడు. దక్ష కూడా రుద్రాక్ష టార్చర్కి అలవాటు పడిపోయింది. ఈ మధ్యలో దక్ష చేత ఆన్లైన్ ద్వారా రిజైన్ కూడా చేయించేశాడు ఛానల్కి రుద్రాక్ష. మరోవైపు శ్రీ మధ్యలో రుద్రాక్షకి చాలా గట్టిగా చెప్తూనే ఉన్నాడు దక్ష చాప్టర్ ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిది అని. రుద్రాక్ష కూడా సరే అని అంటూనే దక్షని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తూ తన ఇష్టానికి తిప్పుతూ ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ వేయిస్తూ దక్షని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చేసుకున్నాడు. దక్షకి కూడా రుద్రాక్ష చెప్పినట్టే చేస్తూ జీవితంలో నవ్వటం మర్చిపోయింది, మాట్లాడటం తగ్గించేసింది, తన మీద తనకి ఆశ కూడా పూర్తిగా పోయింది. అండ్ ఆ నెల రోజుల్లోనే ఇంకో విషయం కూడా జరిగింది, కానీ అది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. అటువంటి సమయంలోనే ఒకరోజు దక్ష ఏడుస్తూ నైట్ టైం డిన్నర్ తర్వాత ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రుద్రాక్ష ఎదురుగా నిలబడి, నువ్వు చేసిన పని వల్ల నా జీవితం మరో మలుపు తిరిగింది, అర్థమవుతుందా రాక్షస్ నీకు?
నేను చెప్పేది కనీసం పట్టింపు కూడా లేదు నీకు అని అరుస్తుంటే రుద్రాక్ష్ తలపైకెత్తి సీరియస్గా దక్ష వైపు చూస్తూ చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు. డొంక తిరుగుడు వాగావంటే చస్తావు నా చేతుల్లో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దక్ష ఏడుస్తూనే రుద్రాక్ష కళ్ళల్లోకి చూస్తూ ఐఎమ్ ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ రుద్రాక్ష చేతిని తన కడుపు మీద పెట్టుకుని దీనికి కారణం నువ్వే, నేను ఎంత వద్దు అని మొత్తుకొని ఏడ్చి గిందుకున్నా సరే వదలకుండా నన్ను నీ సొంతం చేసుకొని నా జీవితాన్ని ఎటు కాకుండా నిలబెట్టావు. ఇప్పుడు అందరి ముందు నిజంగానే నేనొక క్యారెక్టర్ లేని అమ్మాయిని. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు నన్ను బయటికి గెంటేస్తావని. ఎందుకు? ఎందుకు ఇలా చేశావు రాక్షస్? జీవితం మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేశావు. శ్రీధకి కూడా ఇలానే అయ్యిందారా? ఎందుకురా, ఎందుకు ఇలా నా జీవితంలో ఆడుకుంటున్నారు అని రుద్రాక్ష కాలర్ పట్టుకొని గుక్కపెట్టి ఏడుస్తూనే అడిగింది. దక్ష మాటలకి రుద్రాక్ష ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో నువ్వు చెప్పటం అయిపోతే నోరు మూసుకొని బయటికి వెళ్ళు, నాకు చాలా వర్క్ ఉంది, డిస్టర్బ్ చేసి ఇంకా ఇంకా చిరాకు తెప్పించకు అని చిరాకులో చెప్పి చిరాకు తెప్పించుకో అని సీరియస్గా చెప్పటంతో దక్ష షాక్ అయి రుద్రాక్ష వైపు చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా రాక్షస్? ఇది నీ బిడ్డరా? ఇది నీ బిడ్డ, నీ వల్ల నా కడుపులోకి చేరిన బిడ్డ. పెళ్ళి కాకుండా తల్లయ్యాను నేను. ఎందుకురా ఈ విషయం అర్థం కావట్లేదు నీకు? నీకు అక్క కూడా నీ అక్క కూడా ఇలానే పెళ్ళి కాకుండా తల్లయ్యిందారా? తన విషయంలో కూడా నాలా ఎలాగైనా బలవంతంగా చేసి ఇలా ప్రెగ్నెన్సీ నీతో ప్రవర్తించారా? చెప్ చెప్పురా చెప్పు. తను ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే పోగొట్టుకుంది, కానీ నేను నా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాను. ఎందుకురా? ఎందుకు ఇలా చేస్తున్నావు? కనీసం ఇప్పటికైనా కరిగి ఈ జీవితాన్ని నాశనం చేయకు. ఐ బెగ్ యూ ప్లీజ్ నన్ను వదిలేయకు రాక్షస్, నన్ను వదిలేయకు. నా జీవితంలో నా కడుపులో పుట్టబోయే బిడ్డ జీవితాన్ని మార్చకు అని ఏడుస్తూ బ్రతిమలాడింది. అయినా సరే రుద్రాక్ష చూపులో ఎటువంటి తేడా లేదు. కేర్లెస్గా దక్ష వైపు చూస్తూ అయిపోయింది, అంతా అయిపోయింది అని విరక్తిగా నవ్వుతూ ఐ హేట్ యూ రాక్షస్, ఐ హేట్ యూ 100 టైమ్స్, 1000 టైమ్స్, 10,000 టైమ్స్. ఎంత టైం అయినా సరే ప్రపంచమంతా మోహంగా నిండిపోతుంది నీ మీద. ఐ హేట్ యువర్ రాక్షస్. నా జీవితాన్ని నాశనం చేశావు, ఖచ్చితంగా దీనికి నువ్వు అనుభవిస్తావు. చూస్తూ ఉండు. పైనుంచి నీ అక్క ఇదంతా చూస్తూనే ఉంటుంది కదా. తనకు కూడా నువ్వు చేసిన పని సిగ్గుగా అనిపించింది, అందుకే తలదించుకొని ఉండుంటుంది. ఈ సమయంలో ఏదో ఒకరోజు నీ అక్క తిరిగి నీ దగ్గరికి నీ బిడ్డ రూపంలో వస్తుంది కదా, అప్పుడు తనకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు అని చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. ఇంతలో రుద్రాక్ష్ తన చేతిని పట్టుకొని చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతూ దక్షని తన మీదకి లాక్కొని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ నిజంగానే అక్క నా బిడ్డ రూపంలో నా దగ్గరికి వస్తుంది అడవిలా అని అడిగాడు కొండంత ఆశ కళ్ళల్లో కనబరుస్తూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.